ఐపీఎల్ 2025లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రోజున హైదరాబాద్ రాజస్థాన్ జట్ల మధ్య రెండవ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామంగా ఉండనుంది. మొదటి ఇన్నింగ్స్లో ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలిస్తుంది. ముఖ్యంగా స్వింగ్ మరియు సీమ్ పరిస్థితులు ఆరంభంలో బౌలర్లు ఉపయోగించుకోవాలి. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ బ్యాటింగ్ మరింత సులభంగా మారుతుంది. గత సీజన్లో ఇక్కడ 200 కంటే ఎక్కువ స్కోర్లు అలవోకగా నమోదయ్యాయి. కాబట్టి ఈ సీజన్లో కూడా భారీ స్కోర్లు నమోదు చేయడం ఖాయంగా కనపడుతోంది. మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం స్పష్టంగా ఉంటుంది. ఎటువంటి వర్షాభావ పరిస్థితులు లేవు. ఉష్ణోగ్రతలు 23 డిగ్రీల వద్ద ఉంటాయి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు విషయానికి వస్తే ఒక ఓపెనర్గా ట్రావిస్ హెడ్ వ్యవహరిస్తాడు. మరొక ఓపెనర్గా అభిషేక్ శర్మ బరిలోకి దిగుతాడు. వీరిద్దరి జోడీ ఏ రేంజ్లో విధ్వంసం సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. వీరు గనక ఈ సీజన్లో కూడా జూలు విదిల్చిన సింహాల్లా విజృంభిస్తే ప్రత్యర్థి జట్లు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. వన్ డౌన్ బ్యాటర్గా ఇషాన్ కిషన్ రానున్నాడు. ఇషాన్ కిషన్ కూడా ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉన్నాడు. తనను తాను నిరూపించుకోవడానికి ఉవ్విల్లూరుతున్నాడు. కాబట్టి ఇషాన్ కిషన్ నుండి భారీ స్కోర్లు ఆశించవచ్చు. 4వ స్థానంలో ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి రానున్నాడు. మిడిల్ ఆర్డర్లో యాంకర్ రోల్ పోషించడం నితీష్ బాధ్యత. ఇక ఫినిషర్గా హెన్రిచ్ క్లాసెన్ బరిలోకి దిగుతాడు. క్లాసెన్ ఛాంపియన్స్ ట్రోఫీలో తన పూర్తిస్థాయి ప్రదర్శన చేయలేదు. కానీ ఐపీఎల్లో మాత్రం మరోసారి మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక పించ్ హిట్టర్గా అభినవ్ మనోహర్ 6వ స్థానంలో బ్యాటింగ్కి వస్తాడు. ఆల్రౌండర్గా వియాన్ ముల్దర్ ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. మరి ఈ ఐపీఎల్లో ఏం చేస్తాడో చూడాలి. ఫాస్ట్ బౌలర్లుగా ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, మహమ్మద్ షమి బాధ్యత తీసుకుంటారు. నటరాజన్, భువీ లేని లోటును ఈ ఇద్దరు కొత్త బౌలర్లు ఏ మేరకు పూడుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా డెత్ బౌలింగ్లో నటరాజన్ భువీ స్థాయికి అందుకోగలరా అన్న విషయం తేలాల్సి ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చాహర్ వ్యవహరిస్తాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా సచిన్ బేబీ లేదా సిమర్జీత్ సింగ్ పరిస్థితులను బట్టి జట్టులో చేరతారు. ఇక ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ వ్యవహరిస్తారు. వన్ డౌన్లో నితీష్ రాణా రానున్నాడు. ఈ ముగ్గురికి ఆయా స్థానాల్లో మంచి రికార్డు ఉంది. ఈ ముగ్గురు అద్భుతమైన బ్యాటింగ్ చేయగలరు. మంచి ఫామ్లో ఉన్నారు. ఇది ఆర్ఆర్కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంజు శాంసన్ పూర్తి ఫిట్నెస్తో లేని కారణంగా మొదటి 3 మ్యాచ్లకు కెప్టెన్గా రియాన్ పరాగ్ వ్యవహరిస్తాడు. వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ బాధ్యత తీసుకుంటాడు. ఫినిషర్గా హిట్టర్గా షిమ్రాన్ హిట్మేయర్ 6వ స్థానంలో రానున్నాడు. జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ ఫాస్ట్ బౌలర్గా వ్యవహరిస్తారు. శ్రీలంక స్పిన్ ద్వయం వనిందు హసరంగా, మహేష్ తీక్షణ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వ్యవహరిస్తారు. పిచ్ పరిస్థితి అలానే అవసరాన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్లుగా తుషార్ దేశ్పాండే లేదా కుమార్ కార్తికేయ జట్టులో చేరుతారు. ఇక రెండు జట్ల బలాలు మరియు బలహీనతల విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ విభాగం అత్యంత శక్తివంతంగా కనపడుతోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయగలరు. పవర్ ప్లేలో ఎస్ఆర్హెచ్ గత సీజన్లో 120 పరుగులు సాధించింది. ఈసారి 300 పరుగుల లక్ష్యాన్ని కూడా సాధించగలదు. ఎస్ఆర్హెచ్ బలహీనతలు చూసినట్లయితే బ్యాకప్ ఆటగాళ్లలో అనుభవం కొరవడింది. కామిండు మెండిస్, వియాన్ ముల్దర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ స్థాయిలో నిరూపింపబడలేదు. బలమైన స్పిన్నర్లు లేకపోవడం కూడా ఎస్ఆర్హెచ్కు బలహీనతగా మారనుంది. ఇక ఆర్ఆర్ బలాల విషయానికి వస్తే యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్ అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తారు. ఆ జట్టులో యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. అదే సమయంలో బౌలింగ్ విభాగంలో వైవిధ్యం ఉంది. స్పిన్నర్లు మరియు పేసర్లు సమతుల్యంగా ఉన్నారు. ఇక ఆర్ఆర్ బలహీనతలు చూస్తే కెప్టెన్ సంజు శాంసన్ పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడం వల్ల జట్టు సమతుల్యతపై ప్రభావం పడుతుంది. ఆల్రౌండర్ల కొరత జట్టుకు సమస్యగా మారవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు జట్లు పటిష్టంగా కనపడుతున్నప్పటికీ బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ ముందంజలో ఉండగా స్పిన్ విభాగంలో రాజస్థాన్ ఆధిపత్యంలో ఉంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 20 సార్లు తలపడగా 11 సార్లు ఎస్ఆర్హెచ్, 9 సార్లు ఆర్ఆర్ విజయం సాధించాయి. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.